సో లవ్ లైఫ్లో ఇప్పుడు మీ నాన్న అన్నావు ఇదన్నా అన్నావు కదా, ఇవన్నీ కాకుండా ఫిజికల్గా అమ్మాయిలు దేన్ని చూసి ఇంప్రెస్ అవుతారు? రెస్పెక్ట్ అంటే ఒక అమ్మాయిని చూస్తే తను కొందరు చూపులు అయితే తేడాగా ఉంటాయి, కొందరు చూపులు అయితే మనకు ఏదో కేర్గా చూస్తున్నట్టుగాను అలా ఉండే అబ్బాయిలు అంటే కొంచెం ఇన్నోసెంట్గా ఉండాలి. అంటే వీళ్ళు ఎదవలరా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అబ్బాయిలు వీళ్ళు ఎదవలరా అని ఎప్పుడు? మన దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు కదా అప్పుడు. ఎదవలే అనిపిస్తుంది అప్పుడు. అవునా? ఓకే. ఎంతమంది బాయ్ బెస్టీస్ ఉన్నారు నీకు? 1. ఆడు ఎలాంటి ఎదవా మంచోడా? ఇంట్రోవర్ట్. చాలా. నేనంత పరిచయం నాతోనే సరిగ్గా మాట్లాడడానికి భయం వాడికి. అవునా? అంత భయం. ఎందుకలా? ఆడేమైనా క్రైమ్ చేస్తా? లేదు, తను నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను కదా, తను అలా పరిచయమే. సో 10th వచ్చే వరకు మాకు ఎక్కువ బాండింగ్ కలిసింది అంటే బెస్టీతో. అంటే మేము బెస్టీస్ అవ్వడానికి మెయిన్ రీజన్ 10th క్లాసే. కోవిడ్ బ్యాచ్ మాది, అలా విడిపోయాం. తర్వాత మళ్ళీ ఇంటర్లో కలిసాం. చాలా అంటే చాలా ఇన్నోసెంట్. నేను ఇప్పటి వరకు ఏ అబ్బాయిని కూడా అంత ఇన్నోసెంట్ గా ఎవరిని చూడలేదు. అందుకే నీకు ఇన్నోసెన్స్ అంటే ఇష్టం. వాడు బెస్ట్ తమ్ముడు లాంటి వాడు, అంతే. అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం, నిజంగా ఇష్టం. అంటే వాడిని చూసని చెప్పట్లేదు, అంటే అలా అలా ఉంటేనే బాగుంటుంది. అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ గా ఉండకుండా జస్ట్ కొంచెం అయ్యో భయం వేస్తుంది అన్నట్టుగానే ఉంటాడు, బట్ ఎలా ఉంటాడు. నీకు అరుంధతిలో అనుష్కలా ఉండడం ఇష్టమా, బిర్లా సినిమాలో అనుష్కలా ఉండడం ఇష్టమా? అరుంధతిలో అనుష్క. అందరూ భయపెట్టిన వాళ్ళే, భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు అమ్మాయిలు. అదే. ఓకే. ఇప్పుడు కొన్ని ఎమోజీస్ చెప్తాను. ఆ ఎమోజీస్ ఒక్కొక్క ఎమోజీ ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఫస్ట్ స్మైల్ ఎమోజీ, అంటే హెవీ స్మైల్ ఉంటుంది చూడు, లాఫింగ్ ఎమోజీ. మా థర్డ్ సిస్టర్ కీర్తి. ఓకే. అదేంటి అనిపించే ఎమోజీ ఎవరికి ఇస్తావు నీ లైఫ్లో? నా బెస్ట్ ఫ్రెండ్ మయూరి. ఓకే. తర్వాతలా ఈ సింబల్ ఎవరికి ఇస్తావు? సూపరా, మా పెద్దక్కకి కావేరి. సో స్లీపింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తావు? మా అన్నయ్యకి. సోమేష్. అది డాన్సర్ సోమేష్, మాస్టర్. అదే బాగా డాన్స్ చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ అదరగొడతాడు కదా అమ్మాయిలాగా, చించి పాడేస్తాడు. ఓకే. అదేంటి అంత యాక్టివ్గా ఉంటాడు కదా, స్లీపింగ్ ఎమోజీ ఇస్తావేంటి? తను ఎప్పుడు అంటే నేను ఎక్కువ తనతో అంటే ఉన్నప్పుడు అంటే చూసింది అయితే ఎక్కువ పడుకుంటా. లవ్ ఎమోజీ ఎవరికి ఇస్తావు? నాన్న. సూపర్. నీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. సరే. ఓకేనా? నువ్వు చెప్తావో చెప్పు, ముందు పరుగు పోద్ది, తర్వాత నీ ఇష్టం. వద్దులైతే, నువ్వు ఏదో అడుగుతావు మళ్ళీ భయపెట్టేస్తున్నావు. సరే, ఇప్పుడు మీ నాన్నగారు నేను పిలుస్తా, ఓకే? నీ గురించి నువ్వు చెప్పలేని సీక్రెట్లు ఆయన అడిగి తెలుసుకుంటాను. సరే, ఓకేనా? డన్. రైట్. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నా పేరు మహేష్. ఇలాంటి అమ్మాయి ఎంత టార్చర్ పెట్టేస్తుంది మాకు. చాలా మొండి. ఎలా భరిస్తున్నారు మీరు ఇంట్లో? భరిస్తున్నాం అంటే కన్నా తర్వాత భరించాలే కదా. అంతేనా? అంతే మరి, తప్పదు. చూసావా, అది పరిస్థితి. సో తనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా. ఆ టైంలో సిచ్యువేషన్ ఏంటి? అవి నాకు చెప్పలేదండి. నేను డ్యూటీలో వెళ్ళినా రాత్రికి నాకు ఒక కళ వచ్చింది. కళలో ఏమైందంటే మీకు కాలు ఫ్రాక్చర్ అయిందని కలబడ్డది. నేను అట్లనే అనుకున్నా. తెల్లారి మరుసటి రోజు తాండ్రు వచ్చారు, ఇక షూటింగ్ అయిపోయినాక. వచ్చినాక చూస్తే కాలు నొప్పి వేస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి, హాస్పిటల్కి పోయినాక వేరే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళాను. కొద్దిగా మందులు ఇచ్చే తగ్గటం లేదు. ఎంఆర్ తీపిచ్చినాము. డాక్టర్ ఏమన్నాడు, అదే లెన్స్ కట్ అయిపోయింది అని చెప్పిండు. ఇక హైదరాబాద్ తీసుకుని వచ్చినాం. హాస్పిటల్లో అమౌంట్ జర ఎక్కువ అని చెప్పారు. తర్వాత ఇక డివాళ్ళు
వేరే అదే లక్ష్మీ పార్వతి వాళ్ళ మన్మడు అక్కడ జర మూవీ వాళ్ళకి తక్కువ చేస్తాడంటే అటు వెళ్ళినాం. వాళ్ళు ₹1,00,000 తగ్గించి చేసిండు. ఇక ఆమె కష్టపడి మళ్ళా లెగ్ రికవర్ అయింది. మళ్ళా మంచిగా షూటింగ్ గిట్ చేసుకుంటుంది. నార్మల్గా అమ్మాయిలు ఖర్చు పెట్టించే అమ్మాయిలే ఉంటారు బేసిక్గా అందరు తల్లిదండ్రులకి. చాలా తక్కువ సంపాదించి పెట్టే అమ్మాయిలు తక్కువ సొసైటీలో. అంటే ఏంటి, ఇంకా ఏజ్ రాకముందే సంపాదించే అమ్మాయిలు ఇంకా తక్కువ. అంటే ఈమెకు మా బాధలు చెప్పుకుంటూ పెంచినాం అన్నట్టు. అంటే నా కష్టం అనేది ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చింది. 4 years వరకు తెలియదు, కానీ 5 years నుంచి నేనేం చేసేది డైలీ, నేనేం వర్క్ చేసేది ఆమె చూసుకుంటాం. అంటే ఈ ఏడుకోతాడు ఏడలేదని వాళ్ళ అమ్మాయి చెప్పేది. మనం ప్రతి పిల్లలకి ఏంటంటే చిన్న ఉన్నప్పుడు మన కష్టాలు చెప్పి పెంచితే వాళ్ళకి అనుభవం వచ్చేస్తుంది. ఇక మనం ఉన్నాయని చెప్పి డబ్బులు ఎన్ని కావాలని డబ్బులు ఇస్తుంటే ఇక వాళ్ళు మంచిగా గారన్నట్టు. ఈమె మాత్రం మా కష్టాలు పెంచుకుంటూ చూసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. అక్కడ స్టడీ, ఇక్కడ డ్యాన్స్, మమ్మల్ని 3 బ్యాలెన్సింగ్ చేస్తుంది. అలా పెంచారు మరి. అవును, నార్మల్గా ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కనడం అంటే అదొక భారంలా ఫీల్ అవుతారు. అది అమ్మాయిలు అయితే ఇంకా, అంటే ఎలా అంటే ఫ్యామిలీలో కానీ, తర్వాత రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అమ్మాయిలు పుడితే చాలా చీప్గా చూస్తారు కొంతమంది, అందరూ కాదు. మీరు 4 ఆడపిల్లలను కన్నారు కదా, ఏ రోజైనా అలా బాధపడ్డారా? పడ్డాను. నాకు బి చీప్గా చూశారు. అయినా చీప్గా చూసినా కానీ నేను ఏమి దాని గురించి బాధపడలేదు. ఫస్ట్ అలా స్టార్టింగ్ 3వ అమ్మాయి పుట్టినప్పుడు కొద్దిగా నాకు వేరే కొద్దిగా అలవాటు ఉండేది. అప్పుడు జర కొద్దిగా మనసు బాధ అయింది, అరే మగపిల్లాడు పుట్టలేదని చెప్పి. దేవుడు ఇచ్చిండు ఏదో ఉన్నానని. తర్వాత ఈమె పుట్టింది. ఇట్లయిందండి. మగాడే కదా రాడ్, మగాడు డబల్ గా త్రిబుల్ చావ కూడా వేస్తుంది. చావ ధైర్యం ఎక్కువ కనిపిస్తుంది. ధైర్యం నాకే నువ్వు భయపడకంటది నాకే. సో అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోదంట, ఇల్లరికం తెచ్చుకుంటా అని చెప్పింది నాకు ఇందాకలా. సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్? ఆమె ఏమి ఇష్టమైతే అదే. మనము మన పాపలు కానీ బాబు కానీ వాళ్ళకి ఇష్టమైన రూట్లో మనం పోయినామనుకో వెనక ఓ సక్సెస్ అవుతారు. మనకి ఈ రూటు గా రూట్ అని చెప్పి ఇబ్బందులు పెడితే వాళ్ళకు ఒకటి ఆలోచన ఉంటుంది, మనకు ఆలోచన ఉంటుంది. అట్లని బాబు కానీ పాప కానీ వాళ్ళు చెప్పింది మనం వినుకుంటూ పోతే కొద్దిగా ఏదో స్థాయికి పోగలుగుతారు. లేదు నువ్వు గివ్ చేయి గది చేయి అని మన ఇష్టం ఉన్నది చేయాలంటే వాళ్ళు చేస్తారు, చేయరుగా. అసలు చేయదు. అట్లా ఇక ఆమె ఏమి ఇష్టం ఉంటే అది. ఆమెకి ఈ రోజు వరకు నిన్ను ఏది కాదనలేను. చేతనైనంత వరకు మనకు నీకేం ఇష్టం ఉంటే అది చేయి. ఎంటూ ఉంటావు గాడ్లక, బాడీ గాడ్లక, అంతే. అది ఆయన సంస్కారం. పరువు తీకు లేదండి.